మై రూపేష్ ఎలియా సతీష్ తెలంగాణ వాళ్ళకి వెళ్ళి ఆశన్న. ఈ మధ్య మాకు వ్యతిరేకంగా అంటే మేము ఎట్లా బయటకు వచ్చినాం ఏంటి అనేటువంటిది అందరికీ తెలిసిందే. మాకు వ్యతిరేకంగా పార్టీ వైపు నుంచి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంటు, దాంట్లో మా మీద చేసినటువంటి ఆరోపణ, దాని గురించి స్పష్టతని ఇవ్వడం కోసం ఈ వీడియోను మేము తయారు చేసి పంపిస్తున్నాం. మేము ఇక్కడ అందరం కలిసి మేము వచ్చినటువంటి వాళ్ళమంతా ఒకే దగ్గర ఉన్నాం. మొత్తం 210 మందిమి. మేము వచ్చినటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ పద్ధతి కారణంగా మేము ఎలాంటి ఒత్తిడి అనేటువంటిది లేకుండా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచో ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి అనేటువంటిది లేకుండా సాధారణంగానే ఉంటూ మా పనులు మేము చేసుకుంటూ, ముఖ్యంగా ఆ స్టేట్మెంట్లో మమ్మల్ని మామూలుగా ఎవరిపైనా సీసీ స్థాయి వాళ్ళు, ఎడ్జెడ్సీ స్థాయి వాళ్ళు పోయినప్పుడు ఒక పరంపర లాగానే వాళ్ళను ద్రోహులు అని చెప్పి అనడము జరుగుతూ వస్తున్నది. ఆ మేరకు మేము తయారుగానే ఉన్నాం. అట్లాంటిది ఎలాగూ పార్టీ వైపు నుంచి ఆ మేరకు స్టేట్మెంట్ వస్తుంది. అప్పుడు మనం అంత ప్రతిక్రియ ఇవ్వాల్సినటువంటి, దీనికి ప్రతిక్రియగా మాట్లాడాల్సినంత అవసరం కూడా ఏమీ లేదు, మామూలుగా ఊరుకుందాం అనేటువంటిది అనుకున్నాం. కానీ దాంతోపాటు దానికి మించి ఈ మధ్య జరిగినటువంటి నష్టాలన్నిటికీ కూడా మేమే కారణం అని చెప్పనేటువంటి, అంటే ఒక రకంగా కోవర్ట్స్గా మేము పనిచేసినామని చెప్పనేటువంటి ఆరోపణ, ఏదైతే ఒక పెద్ద ఆరోపణ మా మీద చేస్తున్నారో, ఈ స్థితిలో మేము జవాబు ఇవ్వాలని చెప్పనేటువంటిది అనుకున్నాం. ఈ ప్రక్రియ ఎట్లా జరిగింది అసలు, ఇది ఈ బయటికి రావడం అని చెప్పనేటువంటిది, మేము ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి ప్రక్రియ ఎలా జరిగింది? ఈ నిర్ణయం మేమంతా ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నటువంటిది, అంటే సాయుధ పోరాట విరమణ చేసి